ఇప్పుడు జగన్ కాన్వాయ్ గుద్దుకుని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందారు కదా, దానికి అసలు ప్రైవేట్ వాహనం గుద్దుకుని చనిపోయారని చెప్పేసి ఫస్ట్ నుంచి వాళ్ళు చేసిన ప్రతిదీ తప్పు. యాక్చువల్ గా వాళ్ళకి 14 వెహికల్స్ కి పర్మిషన్ ఇచ్చారు. 14తో పాటు ఇంకొక 30-40 వెహికల్స్ తీసుకొని దుర్మార్గంగా చొరవబడింది కాక 3 ప్రాణాలు బలికొన్నారు. అది ప్రతి ఒక్కరు దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా శిక్షింపబడాలి. ఎందుకంటే ప్రజల్ని వెన్నుపోటుదారులుగా చిత్రీకరించాడు. మొన్న జూన్ 4న వెన్నుపోటు దినం చేశాడు. అలాగే తద్దినాలు కూడా జనాలకు చేసేద్దామని చాలా కసితో కోపంతో ఉన్నాడు ప్రజలందరి మీద. వాడికి ఓటేసి గెలిపించలేదనే బాధ, కక్షపూర్తి చర్యలు చేయడానికి, ఈ అకృత్యాలన్నీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఇలాగ ఊర్ల మీదకి వెళ్ళిపోయి రాక్షసుల్లాగా కాలకేయుల్లాగా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి 1 year కంప్లీట్ అయింది కదండి. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 పథకాలు 90% మేము హామీలు నెరవేర్చామని అంటున్నారు. నెరవేర్చారని మీరు నమ్ముతున్నారా? సూపర్ 6 లో భాగంగా చాలా వరకు చాలా హ్యాపీగా దీనికి మాత్రం మేము సంతోషపడుతున్నాము. దానిలో సూపర్ 6 కంటే ముందు ప్రజాప్రతినిధులు అనేది కొంతమంది ఉన్నారు. గ్రామాల్లో సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, వార్డు మెంబర్లుగా గెలిచి వైసీపీలో గెలిచి ఏమీ చేయలేకుండా వాళ్ళందరినీ ఒక పంజరంలో బంధించాడు. వాళ్ళకి ఎటువంటి అధికారాలు ఇవ్వకుండా. ఈరోజు కూటమి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులకి ఒక విలువ, స్వేచ్ఛ వచ్చి వాళ్ళ యొక్క అధికారాలని ఉపయోగించి వారి గ్రామాల్లో చాలా డెవలప్ జరుగుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి సూపర్ 6 మొత్తం ప్రతి ఒక్కరికి తల్లికి వందనమని, మధ్యాహ్న భోజనం అని, రానున్న రోజుల్లో ఆర్టీసీ ఫ్రీ, మహిళలకి ఆర్టీసీ బస్ ఫ్రీ అని కూడా ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. 5 ఏళ్లలో 25 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్క సంవత్సరంలో ఒక 2 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్ళింది ఈ కూటమి ప్రభుత్వం. మేము చాలా సంతోషపడుతున్నాం అంతే. ఇప్పుడు ఏపీలో రప్ప రప్ప నరుగుతామని చెప్పి ఇది ఎక్కువైపోతుంది కదండి డైలాగ్. దాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇది కేవలం సినిమా డైలాగ్లే, బయటకి పరిమితం కావు అని చెప్పేసి అని అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రానికి ఒక కాలకేయుడమ్మ. కాలకేయుడు ఆలోచనలన్నీ చాలా విషపూరితంగా, రాక్షసత్వంతో కూడిపోయి ఉంటాయి. వాళ్ళు బ్యానర్లో ఒకసారి జగన్మోహన్ రెడ్డి కళ్ళు పెట్టి చూడాలి. బ్యానర్లో ఏమని రాశారు తెలుసా? 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తల్లో నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని. ఇప్పుడు సినిమా డైలాగ్కి అక్కడ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాతే చేసే అకృత్యాలకి నిదర్శనంగా ఈ బ్యానర్ చూపించారమ్మా. జగన్మోహన్ రెడ్డికి చంపడం, ప్రజల్ని మోసం చేయడం, అందరి మీద నిందలు వేయడం, ఒక రాక్షసుడి స్వరూపం మాకందరికీ. నిజంగా చెప్పాలంటే కాలకేయుడితో సమానం. కాలకేయుడు బ్యాచ్ ఎలా ఉన్నారో అలాగే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న బ్యాచ్ కూడా మంచి ఉద్దండులు ఉన్నారు ఆయన వెనకతల. నిన్న మొన్న కూడా ఎన్ని అకృత్యాలు జరిగినాయో. ఒక వ్యక్తి చనిపోయిన పలకరించడానికి వెళ్ళి 3 బలి తీసుకున్నాడు. దానికి కూడా మేము చాలా బాధపడుతున్నాము. వాటికి ఎన్నెన్నో నాటకాలు మాట్లాడుతున్నారు.